ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాధవీలత గారితో ఉన్నాం. కంటెస్టెడ్ అభ్యర్థి మాధవీలత గారితో ఉన్నాం. ఆవిడ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. మేడం ఎక్కడ ఉంటే అక్కడ యాక్షన్ ఉంటుంది. మేడం, ఈసారి గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి హైదరాబాద్లో? ప్రతిసారిలాగా ఈసారి చాలా అద్భుతంగానే జరుగుతాయి. ఇంకా ఎక్కువ భారీ ఎత్తున జరుగుతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన ఏదైతే జరిగిందో, అయోధ్యలో ఏ విధంగా అయితే ఒక దేదీప్యమానమైన ఒక పండుగ వాతావరణం దేశమంతా అయోధ్యలో కూడా జరిగిందో, ఆ పండుగ ఉత్సాహం ఇంకా ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గలేదు. కాబట్టి దాన్ని కూడా జోడించుకొని ఈసారి వినాయక ఉత్సవాలు ఇంకా భారీ ఎత్తున జరగబోతాయని అనుకుంటున్నాం. అదే కాకుండా ఈసారి చాలామంది ఎవరెవరైతే వినాయకులను పెడుతున్నారో వాళ్ళతో ప్రత్యేకంగా నా విన్నపం ఏంటంటే, ఈసారి ధనుర్ధారి గణేష్ అంటే వినాయకుడికి కూడా ఒక రామచంద్రుడి శక్తిని ఇచ్చి నిర్విఘ్నంగా ఈ సంవత్సరం అంతా మన ఆటంకాలు తీరి సనాతన ధర్మం, హైందవ ధర్మం ప్రతిష్టాపన జరగాలి అని కోరుకుంటూ ఆయన చేతికి కూడా ఒక ధనసు బాణము ఇచ్చి వినాయకుడిని కూడా ఒక రామచంద్రుడిలాగా చెయ్యాలి. అది ఒక మూతోడు జవాబు అంటాం కదా, అలాంటి ఒక జవాబు అయోధ్యలో గెలిచినా కూడా గెలవలేదు అని ఒక దుష్ప్రచారం చేసిన వాళ్ళకి ఒక కుండ బద్దలు కొట్టినట్టుకు మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి అని నేను నా హైందవ అన్నదమ్ములందరినీ కోరుకుంటున్నాను. అలాగే మేడం, ఎప్పుడు హిందువుల పండుగ వచ్చిన గవర్నమెంట్ అధికారులు, పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తుంటారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు జరిగినప్పుడు హైదరాబాద్లో ఈసారి గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి వాళ్ళు సహకరిస్తారంటారు? ఒకవేళ సహకరించకపోతే మరి తదుపరి చర్యలు ఏంటి, ఏ విధంగా? వాళ్ళు ఇప్పటివరకు ఏ ఆంక్షలు విధించలేదు కాబట్టి దాని గురించి పెద్దగా భయపడడం కానీ, ఆలోచించడం కానీ, టెన్షన్ తీసుకోవడం కానీ నాకు అవసరం లేదనిపిస్తుంది. వాళ్ళు వేసినప్పుడు తద్వారా సమాధానం అప్పుడు చెప్దాం. థ్యాంక్ యూ మేడం.